హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే మనం జూన్ నెలలో నాటుకునే మొక్కల కోసం గ్రో బ్యాగులు ఇప్పటి నుంచి ఎలా రెడీ చేసుకోవాలన్నది మీకు ఈరోజు నేను చూపిస్తానండి. ఇదిగోండి, దానికోసం నేను ఈ బియ్యం సంచులు అండి, ఈ బియ్యం సంచులు నేను ఇలా గ్రో బ్యాగుల కింద తయారు చేశాను. ఇవ్వండి, ఈ మా ఆడపడుచుకి కిరాణా షాప్ అండి, ఆవిడ దగ్గర నుంచి నేను ఈ బియ్యం సంచులు తెచ్చుకున్నాను. ఈ గ్రో బ్యాగ్లో అయితే మనకి 50 రూపాయలు అలా పడతాయి కదండి. ఇవైతే మనకి 0 కాస్ట్ అండి. ఈ గ్రో బ్యాగ్లో అయితే మనం కిరాణా షాపుల్లో అడిగినా తెచ్చుకోవచ్చు, లేదంటే ఒక 5 రూపాయలు అలా ఇచ్చినా మనం సంచి తెచ్చుకుంటే మనకి తక్కువ కాస్ట్లో అవుతాయండి. ఇవి మనం ఇప్పుడు నేను ఇదిగోండి, ఈ సంచుల్లో నేను ఎండిన ఆకులు వేసానండి. వీటికి కన్నాలు పెట్టాను, గ్రో బ్యాగులకి ఎండిన ఆకు వేసానండి. మనం ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అండి జూన్ నెలకి మంచిగా సాయిల్ రెడీ అవుద్ది. మనం ఏ మొక్క నాటుకున్నా కూడా మంచిగా దిగుబడి వస్తుందండి. ఇదిగోండి, దానికోసం నేను పచ్చి కిచెన్ వేస్ట్ మనం డైరెక్ట్గా ఇలాగే మొక్కల్లో వేయం కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం మొక్క నాటుకునే టైంకి మంచిగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో నేను ఈ మట్టి అండి, ఇది మట్టి ఉంది, ఇందులో ఓక వేసాను, తర్వాత ఒక నీమ్ కేక్ వేసాను, తర్వాత వర్మి కంపోస్ట్ వేసానండి. ఇదిగోండి, ఈ ఎండిన ఆకుల్లో ముందు మట్టి వేసుకుందాం కొద్దిగా. మనము ఈ విధంగా ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అండి దిగుబడి బాగా వస్తుందండి. నేను పచ్చిమిర్చి సంవత్సరం నాకు బాగా పండేయండి. నేను గ్రో బ్యాగుల్లో ఇలాగే ఈ విధంగా నేను రెడీ చేసి మొక్కలు నాటాను. నేను పచ్చిమిర్చి బాగా దిగుబడి వచ్చినాయండి. మనం ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చండి, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, గోరుచిక్కుడు ఏ పెట్టినా కూడా ఈ విధంగా మనం పెట్టుకుంటే మొక్కలు బాగా బలంగా పెరిగి మంచి దిగుబడి వస్తాయండి. ఇది తయారవడానికి ఎలాగో మనకి 2 నెలలు అలా సమయం పడుతుంది కాబట్టి కిచెన్ వేస్ట్ కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఈ టెంకలు, మామిడి టెంకలు అవి వేయకండి, ఇవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి, మళ్ళీ పీక్కోలేము మనం. అంటే ఇలాగ వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక లేయరు మట్టి వేద్దాం. కంటైనరు ముఖ్యం కాదండి మనకి. కంటైనరు, గ్రో బ్యాగ్, సంచులు ఎందులో పెట్టినా కానీ మొక్కలు వస్తాయి. కానీ మనకి అందులో ఉన్న మట్టి ముఖ్యం అండి కంటైనర్ కన్నా.
డబ్బాలో నాటినా, సంచుల్లో పెట్టినా, కుండీల్లో పెట్టినా, ఎందులో పెట్టినా కానీ మనం నాటే విధానం మంచి సాయిల్ ఉంటే మొక్క బాగా పెరుగుద్దండి. ఇదిగోండి వర్మి కంపోస్ట్ అండి. వర్మి కంపోస్టు కొద్దిగా వేద్దాం. వేయడం వల్ల తొందరగా కంపోస్ట్ అవుద్దండి. ఆల్రెడీ మట్టిలో కూడా వేసాను నేను. ఇది ర్యాపింగ్ అండి, మట్టిలో కూడా వేసాను. అయినా కిచెన్ వేస్ట్ వేసాం కానీ కొంచెం ఏమైనా ఉన్నా కూడా మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నారు కూడా మనం ఇప్పటి నుంచే పెట్టేసుకుంటే అండి, పచ్చిమిర్చి, వంకాయ అలాంటి నారు పెట్టుకుంటే అండి అవి ఎదగడానికి మనకి 1-2 నెలలు పడుతుంది కదండి. ఒక 3 అంగుళాల మొక్క పెరగడానికి. మనము నారు రెడీగా ఉంటే మనం జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అవ్వగానే మొక్కలు నాటేసుకోవచ్చు. ఇంకా దిగుద్దండి మట్టి. మనం ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా కొంచెం దిగుతాయి. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం మనం మట్టి వేసుకుంటే సరిపోద్ది. వాటర్ వేయకూడదండి, ఇంకా వాటరింగ్ చేయకూడదు. మనం ఇలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇంకా నేను ప్రిపేర్ చేసినాక మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇవి కూడా నేను రెడీ చేసి పెట్టానండి. ఇవన్నీ ఇదిగోండి పచ్చిమిర్చి విత్తనాలు వేసానండి. ఎండుమిర్చి విత్తనాలండి. ఎండుమిరపకాయ గింజలు వేసాను. మొక్కలు ఎలా వచ్చినాయి అంటే ఇవి మనకు పెరగడానికి కనీసం ఒక 3 అంగుళాల మొక్క పెరగడానికి మనకి కనీసం ఇంకొక 15 రోజుల సమయం పడుతుందండి. ఈ మనం మట్టిలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఎమ్మటే వర్షాలు పడినమ్మటే మనం ఇవి తీసి మనం నాటేసుకుంటే మనకు తొందరగా పచ్చిమిర్చి హార్వెస్ట్కి వస్తాయి. కాపు తొందరగా మొదలవుద్ది. ఇదిగోండి ఇంకెవరైనా మొదలు పెట్టిన వాళ్ళు ఉంటే ఈ విధంగా మీరు గ్రో బ్యాగులు రెడీ చేసుకోండి రైనీ సీజన్కి. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉంది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.